గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. ఇంత తెలిసినటువంటి కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యాడు అనేటువంటి ఒక సైలెంట్ మాట. ఆయన కాలేదు. బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు. ఇప్పుడు కేసీఆర్ సైలెంట్గా ఉండడం అనేది అవగాహన రహిత్యం అండి. కేసీఆర్ ఈజ్ మ్యాపింగ్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా గద్దెదించాలి, ఈ గద్దెదించుడు ఖాయము, మళ్ళీ తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలనేది మ్యాపింగ్ చేస్తున్నాం. మేము రోడ్ మ్యాప్ వేసుకుంటున్నారా? రోజు మాకు ఉత్తగా కూర్చోలేదండి. మేము ఇప్పటికి కూడా సేమ్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కష్టపడమో అదే కష్టపడుతున్నాం. ఇప్పుడు కార్యకర్తలకి వీళ్ళందరికీ ఉంటుంది, బయట ఏం జరుగుతుంది దాని గురించే విపరీతమైనటువంటి చర్చ చేస్తూ ఉన్నప్పుడు కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు. కేసీఆర్ దగ్గర నుంచి ఒక మాట రావట్లేదు. కేసీఆర్ ఏదైనా మాట్లాడితే బాగుండు అని క్యాడర్ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మాట్లాడతామండి. సాగు డప్పు పెళ్లి డప్పు అని ఉంటుంది. ఇప్పుడు మేము ఓటమి పాలైనప్పుడు, మేము ఓటమి ప్రజలు నిర్ణయం చేసినప్పుడు మేము ఆ విధంగా బిహేవ్ చేయాలి. తెల్లారి నుండే కేసీఆర్ మళ్ళీ మాట్లాడడం కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు గివ్ ప్రజలు సమయం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి. పరిపాలన చేయని చూస్తున్నాం. వెయిట్ అండ్ సీ. 2.5 సంవత్సరాలు దాటుతుంది కదండి. ఇంకా 15 రోజులు అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ జూన్ అయిపోతే 2.5 years అవుతుంది. అప్పుడు స్టార్ట్ చేస్తాం. డెమోక్రసీ లోపల ప్రజలు నిర్ణయం చేశారు, నువ్వు ప్రతిపక్ష పాత్ర కూర్చోవా అని చెప్పారు. చూస్తున్నాం, స్టడీ చేస్తున్నాం. మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, ముఖ్యంగా మా హరీష్ గారు కానీ అని వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. పీపుల్స్ కన్సర్న్స్ వీళ్ళందరూ కూడా రోజు కేసీఆర్ గారితో మాట్లాడుతున్నారు. నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆచరణలో వాళ్ళు మంచి లెజిస్లేచర్స్గా శాసనసభలో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు. ప్రతి ఇష్యూను రేకప్ చేస్తున్నాం మా పార్టీ నాయకులు. ఇవాళ బీసీ ఇష్యూస్ ఉన్నప్పుడు మా శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మసునాచారి గారు, చాలామంది పేర్లు ఇప్పుడు చెప్పడం చాలా పెద్ద లిస్ట్ ఉంది. మా నాయకులు ఎంత బాగా ఇష్యూస్ రేజ్ చేశారు, ఏది అట్టడుగు ఉన్నటువంటి వర్గాల సమస్యలపైన. కాబట్టి ప్రతి ఇష్యూలో వీఆర్ వెరీ యాక్టివ్ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈరోజు ప్రజల దగ్గరలో మేము ఉంటాం. రానున్న రోజుల పాటు ఈ ప్రభుత్వము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజలే దించేస్తారు ఈ ప్రభుత్వాన్ని. ఈయన 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నాను చేశారు. కేసీఆర్ ని మించినటువంటి రికార్డ్ అనేది రాబోతోంది. ఆ తర్వాత జమిలీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి 10 ఏళ్ళు కేసీఆర్ అది హీ కుడ్ నాట్ డూ. ఆయనకు ఆ రికార్డ్ అనేది రాలేదు. 2 తొలి ముఖ్యమంత్రి అనేది ఉంది తప్ప. ఆయన ఊహల్లో బతుకుతున్నాడు రేవంత్ రెడ్డి. అసలు 10 ఏళ్ళు కాదు, 10 సంవత్సరాలు, వచ్చే 10 నెలలు చక్కగా ఉంటాడని ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు దించుతారో ఎప్పుడు ఎక్కిస్తారో తెలియదు. కాబట్టి ఆయన 10 సంవత్సరాలు, వచ్చే 10 నెలలు చక్కగా ఉంటాడు అనేది ఆయన ఫస్ట్ ప్రశ్నించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సచ్చే పార్టీ. ఆయన కిందికి నీళ్ళు వచ్చేదాకా తెలియదు ఎవరికి. చాప కింద నీళ్ళు లాగా వస్తాయి, ఆయన కిందికి ఎప్పుడు వచ్చేదో తెలియదు. ఫైన్ మార్నింగ్ దిగిపో ఇంకొకరని కూడా చెప్తారు కాంగ్రెస్ పార్టీలు. చరిత్ర అది, కాంగ్రెస్ పార్టీ చరిత్ర కదా. ఈ దేశంలో 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ముఖ్యమంత్రులు ఉండడం అనేది చాలా చాలా రేర్. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సీఎంగా ఆయన సాధించినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, చేస్తున్నటువంటి ఈ ప్రగతి, ఇవన్నీ చూసిన తర్వాత అప్రిషియేషన్స్ కూడా సోనియా గాంధీ దగ్గర నుంచి వచ్చాయి, అధిష్టానం దగ్గర నుంచి ఉంది అనుకున్నప్పుడు అలాంటి చేంజింగ్ అనేది ఉంటుంది. అప్రిసియేషన్ మీరు అంటున్నారు. అప్పుడప్పుడు పోతే రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పి కూడా మళ్ళీ వాపస్ వచ్చినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డికి. అర్థమైంది కదండి. అపాయింట్మెంట్లు దొరకట్లేదు, వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఢిల్లీకి పోయి వచ్చినవి కూడా ఉన్నాయి. అప్రిసియేషన్ దేని ఇష్యూ మీద చేస్తారో నాకు తెలియదు. బీసీ రిజర్వేషన్స్ గణాంకాలు అన్నారు. సరిపోయి చెప్పుకుంటే పార్టీ అధినాయకత్వం కాబట్టి చెప్తే చెప్పొచ్చు, తప్పేం లేదు. బై ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇప్పుడు చూడండి, బై ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు ఓటేస్తారండి. ఇప్పుడు మీకు ఓటైతే మీరు ప్రభుత్వంకి వచ్చేది కాదు కదా అని అనుకుంటారు. చాలా ఇంటెలిజెంట్ పీపుల్ తెలంగాణ పీపుల్ కాదు, భారత ప్రజలు చాలా గొప్ప ప్రజలు. అవసరం ఉన్నప్పుడే వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నీకు ఓటేసిన లాభం ఏంది, నాకు ఇక్కడ పనులు కావాలి కదా. ఇప్పుడు మన జరిగిన జూబ్లీహిల్స్లో అంతే. అయినప్పటికీ మొన్న మున్సిపల్ ఎన్నికల పట్ల ఒక అపోజిషన్ పార్టీ ఇన్ని స్థానాలు గెలవడం అనేది వెరీ రేర్. మేము గెలిచాం. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెడతలేడు రేవంత్ రెడ్డి? పార్టీ గుర్తులపైన పెట్టాలి కదా. భయపడుతున్నాడు. రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఇవ్వలేదు. తర్వాత పేరుకి చెప్పుకున్నాడు ఏది రుణమాఫీలు, ఇవన్నీ కాలేదు. కాబట్టి ప్రజలు చాలా గట్టిగా ఉన్నారు. కాబట్టి ఆయన ఎన్నికలు పెడతలేడు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపైన ఎందుకు పెట్టలేదు? సర్పంచ్ ఎన్నికలు పెట్టి సపరేట్గా కూర్చున్నాడు.
కాబట్టి అతనికి తెలుసు చాలా కష్టం అని చెప్పి రేవంత్ రెడ్డికి. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఒక సమాయత్తం అవుతున్నట్టున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ అయింది, 3గా విభజించారు. ఆల్ సెట్ అని అనిపిస్తోంది కదా. వీఆర్ రెడీ. ఎందుకంటే ఈసారి 3 మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ప్రజలు చాలా రెడీగా ఉన్నారు. మళ్ళీ కారు గుర్తుపై ఓటు వేయాలి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో. కాబట్టి మేము మంచి విజయం సాధిస్తాం ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో. సో ఇప్పుడు మళ్ళీ కారు గుర్తు అనగానే టీఆర్ఎస్ బీఆర్ఎస్. వినోద్ కుమార్ గారి మనసులో ఏముంది, ఏదైతే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? యాజ్ ఏ ఇండివిజువల్గా కావచ్చు, ఒక పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు, సీనియర్ లీడర్ అయి ఉన్నారు, కార్యకర్తలతో ఇంత మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇండివిజువల్గా మీరు అంటే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. కాబట్టి ప్రజలైతే మెజార్టీ ప్రజలు టీఆర్ఎస్ ఉంటే బాగుంటుందని అంటున్నారు. సో అదేమన్నా మీరు ప్రతిపాదన, ఒక తీర్మానం, డిస్కషన్ వస్తే ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎందుకు పెట్టాలనేది కూడా ఆ రోజు మాకు చాలా చెప్పి చేశారు. వారు ఆలోచన చేశాం. ఆ రోజు తెలంగాణ అంశం ఉంది, రేపు మనం ఢిల్లీలోకి వెళ్తే ఇంకా బాగా చేసుకోవచ్చు. ఇంకా ఢిల్లీలో మనకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలంటే మన పక్కకున్న మహారాష్ట్ర, పక్కకున్న కర్ణాటక, చుట్టుపక్కల రాష్ట్రాల్లో పట్ల ఒక విస్తరించి మన కొన్ని స్టేట్లు సంపాదిస్తే మనం ఢిల్లీలో ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు, మన తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోనే మేము బీఆర్ఎస్ పెట్టాం. ప్రాక్టికల్గా సక్సెస్ కానప్పుడు వీ హ్యావ్ టు వన్స్ అగైన్ రీథింక్ కదా. రాజకీయాల్లో ఎప్పుడు కానీ, రాజకీయాల్లో కానివ్వండి లేదా మన జీవితంలో కానీ ఒక స్ట్రాటజీ అనుకుంటాము, అది సక్సెస్ కానప్పుడు మనకు ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించాలి కదండి. దాన్నే పట్టుకొని ఏడవం కదా. కాబట్టి నౌ అవర్ ప్రయారిటీస్ తెలంగాణ. కాబట్టి మా కమిటీలో చర్చిస్తాం. సో ఇదే పేరుతో కవిత కూడా వస్తుంది అనుకున్నప్పుడు తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుతో పాటుగా డిఫరెంట్గా ఉన్నాయి. మీరేమో ఏప్రిల్ 27న ఆవిర్భావ దినం జరుపుకుంటూ ఉంటే ఏప్రిల్ 25 అంటే మీకంటే ఒక 2 రోజుల ముందుగానే తన పార్టీ పేరుని అనౌన్స్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కమిటీలు ఏర్పాటు చేశారు, విపరీతమైనటువంటి మీటింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఆ కొత్త పార్టీ సరికొత్త ఎజెండాతో రాబోతోంది. ఎలా చూస్తున్నారు? చూడండి, ఈ భారత పౌరుడికి ఎవరికైనా రాజకీయ పార్టీ 12 మంది కలిసి ఒక అప్లికేషన్ పెడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ చేస్తుంది. కవిత ఈజ్ ఆ పార్లమెంటేరియన్, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా తెలంగాణ జాగృతి పేరిట తెలంగాణ కల్చర్ పైన మా ఉద్యమ కాలంలో పట దో షీ వాజ్ నాట్ ఇనిషియల్లీ యాక్టివ్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ, బట్ ఒక అంశం తీసుకొని చాలా కష్టపడ్డది, పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా బతుకమ్మ అనేటువంటి ఒక ఫెస్టివల్ని విస్తృతంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆవిడ. కాబట్టి ఆవిడ పార్టీ పెట్టాలనుకుంటే మాకేం అభ్యంతరం ఏం లేదు. కానీ రాజకీయాల్లో ఆమె రేపు రాజకీయ పార్టీగా ఆవిర్భవించి మా పైన, మా పార్టీ పైన ఆమె ఏ విధంగా ప్రవర్తిస్తో దాని తగ్గట్టు ధీటుగా మేము కూడా ప్రవర్తిస్తాం. సో కేసీఆర్ని క్షోభ పెట్టొద్దు అన్నట్టుగా కేటీఆర్ ఒక చిట్ చాట్లో ఉన్నారు. కన్న తండ్రిని అంతగా క్షోభ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అంత బాధ పెట్టొద్దు అనేటువంటి మాట. మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? మీరు అంటే ఇప్పుడు ఫాదర్, సన్, డాటర్, కాబట్టి దాంట్లో మనం మాట్లాడకపోవడం మంచిది. కాకపోతే క్లోజ్ అసోసియేషన్, ఒక ఫ్యామిలీ మెంబర్. బట్ కేటీఆర్ గారు ప్రస్తావించింది, మీరు అన్న ఇంతమంది ప్రస్తావించిన మాట, అది ఇట్స్ ఫ్యామిలీ ఇష్యూ. కాబట్టి చెల్లె కాబట్టి ఆయన మాట్లాడాడు, దాని తప్పేముంది? సూచనప్రాయంగా చెప్పిండు, రాజకీయాలు ఉంటే ఉండమ్మా కానీ అనవసరంగా తండ్రిని ఇబ్బంది పెట్టకన్నట్టు సందేశంలాగా చెప్పాడు. డైరెక్ట్గా చెప్పలేకపోతే నాకు తెలియదు, మీ ద్వారా మీడియా ద్వారా చెప్పినట్టున్నాడు. కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు పార్టీ తరఫున ప్రాపర్గా సపోర్ట్ రాలేదు, కేసీఆర్ కూడా మాట్లాడలేదు, ఏ లీడర్ కూడా తన వెంట నడిచి రాలేదు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కవిత చేశారు. యాక్చువల్గా మీరు ఎందుకు స్పందించలేదు? ఏం జరిగింది ఆ సమయంలో? ఆవిడకి తెలుసు అండి, స్పందించలేదు ఆవిడకి తెలుసు. బట్ ఓపెన్గా చెప్పినప్పుడు అందరికి తెలుసు కదా, కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ యాజ్ ఎ బ్రదర్ కేటీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ దే వర్ ఆల్ అలాంగ్ ఇన్ ఢిల్లీ అ లాట్ ఆఫ్ టైం. అందరికి తెలుసు, ఆవిడకు కూడా తెలుసు.